మనల గురించి దేవుడే కనుక సాక్ష్యం చెప్పాల్సి వస్తే నీ గురించి నువ్వు నమ్మకమైన వాడువు, నమ్మకమైన దానివని దేవుడు నీ గురించి చెప్పగలుగుతాడా? నీ మాటల్లో నిజంగా నమ్మకత్వం ఉందా? లేకపోతే నువ్వు నీ మాటల ద్వారా, నీ మాటల గారడి ద్వారా మనుషుల్ని మోసం చేస్తున్నావా? నీ మాటల్లో అసలు నమ్మకత్వం ఉందా లేదో పరీక్ష చేసుకోవాలండి. అన్నింటికంటే ముఖ్యంగా మనం మాట్లాడుతున్న మాటలు మెలితిప్పి ముందుది వెనక్కి, వెనక్కిది ముందుకి మాట్లాడుతూ కొంతమందిని నమ్మించడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. నేనే భక్తుడనో, నేనే నీతిమంతుడునో అని అనడం కోసం కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటారు. గుర్తుంచుకోండి, నువ్వు మాట్లాడుతున్న మాటలో మొట్టమొదటి నమ్మకత్వం ఉండాలి. నువ్వెందుకు దీవించబడట్లేదో తెలుసా? నీకెందుకు గుర్తింపు లేదో తెలుసా? ఒక వ్యక్తికి గుర్తింపు లేకపోవడానికి, దీవించబడకపోవడానికి గల కారణాలు ఏంటంటే నమ్మకంగా లేకపోవడం. మొట్టమొదట మాటలో నమ్మకంగా ఉండాలి. ఎందుకోసమో తెలుసా? ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అతడు తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడవుతాడు. అందుకని మొట్టమొదట మనం మాట్లాడే మాటలో నమ్మకత్వం ఉండాలి. గాలి మాటలు మాట్లాడతారు, అప్పటికి పబ్బం గడుపుకోవడానికి మాట్లాడుతూ ఉంటారు. ఏమండి, ఇతరుల ఔన్నత్యం నుంచి పడగొట్టడం కోసం మాట్లాడుతూ ఉంటారు. నిన్ను గనక 10 మంది ముందు నిలవబెట్టితే గనక అప్పుడు నీ మాటలు, నువ్వు చేసిన అసలైన సంగతులు బయటకు వస్తాయి. సో కనుక ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతుంది ఏంటంటే, నువ్వు మొట్టమొదట నీ మాటలో నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి.